అండ్ నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈ రోజు ఎపిసోడ్లో రోజ్ గోల్డ్ కలెక్షన్ చూపిస్తున్నాను. ఈ రోజ్ గోల్డ్ కలెక్షన్ ఏంటంటే మనం ఏదో శారీ పైకే పెట్టుకోవాలని ఏం లేదండి. వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైకి బాగుంటాయి, లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్స్ అన్నిటికీ బాగా సెట్ అయ్యే రోజ్ గోల్డ్ కలెక్షన్ చూపిస్తున్నాను. 18 క్యారెట్లో ఉంటాయి ఈ ప్యాటర్న్స్. ఆల్మోస్ట్ ఈరోజు చూపించే వాటికి అన్నిటికీ కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయి. నేనైతే ఇయర్ రింగ్స్ చూపించట్లేదు, జస్ట్ మీకు ప్యాటర్న్ నచ్చాలని చూపిస్తున్నాను. మీకు ప్యాటర్న్ నచ్చి ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవాలి అనుకుంటే వాట్సాప్ చేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. వీడియో కాల్ అయినా సరే లేదా పిక్చర్స్ పెట్టమన్నా కానీ పిక్చర్స్ పెట్టి కూడా హెల్ప్ చేస్తారు. రోజ్ గోల్డ్లోనే కంప్లీట్ అంటే గిఫ్టింగ్ పర్పస్కి కూడా బాగుంటాయి. లైట్ వెయిట్ కలెక్షన్ కొన్ని అండ్ కొంచెం హెవీగా పెండెంట్స్ కావాలి అంటే హెవీగా ఉండాలి అమ్మవారి రూపం, అలాంటివి కూడా ఉన్నాయి. అవి లాస్ట్లో యాడ్ చేస్తాను. సో ఎపిసోడ్ చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా ప్రతి కలెక్షన్ కవర్ చేయొచ్చు. మీరు కూడా ఇలాంటివి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మన 4 బ్రాంచెస్లో ఎక్కడైనా విజిట్ చేయండి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ. ప్రస్తుతం అయితే మలక్పేట్ బ్రాంచ్లో ఉన్నాను. మన అడ్రస్ వచ్చేసి మెట్రో పిల్లర్ నంబర్ 1464కి ఆపోజిట్లో ఉంటుందండి మలక్పేట్లో. కాంటాక్ట్ డీటెయిల్స్ లేదా స్టోర్ లింక్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాము. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అయిపోండి. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా రోజ్ గోల్డ్ బేస్డ్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను అన్నాను కదా. ఇవి గిఫ్టింగ్కి బాగుంటాయండి, బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తాయి. మ్యాక్సిమం చాలా వాటికి అంటే ఈరోజు చూపించే వాటికి ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి. మీకు గనక ప్యాటర్న్ నచ్చింది, ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవాలి అనుకుంటే జస్ట్ వాట్సాప్ చేశారంటే పిక్చర్స్ కూడా పెట్టి హెల్ప్ చేస్తారు. లేదా స్టోర్ విజిట్ చేస్తే ఇంకా బెటర్ అండి. అంటే మనం నెక్కి పెట్టుకొని ఎలా కనబడుతుంది ఏంటి అనేది క్లియర్గా చూసే, బికాస్ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం విజిట్ చేసి నచ్చింది తీసుకుంటాము. కానీ అబ్రాడ్లో ఉన్న వారికి అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, అలా ఈజీగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అంతా కూడా రోజ్ గోల్డ్ 18 క్యారెట్లో చూపిస్తున్నాను. సో ప్యాటర్న్ చూసేయండి ఎంత బాగుందో. ఒక సింపుల్ రోజ్ గోల్డ్ చైన్. ఈ రోజ్ గోల్డ్ చైన్స్ చాలా సన్నగా చాలా క్లాసీగా కనబడతాయి అనమాట. ఏదో శారీస్ పైకే వేసుకోవాలని ఏం లేదు. మీరు వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైకైనా కానీ లెహెంగాస్ దేంతో అయినా కానీ ఈజీగా బ్లెండ్ అవుతాయండి ఇలాంటివి. సో ఇక్కడ మధ్యలో ఇలా 3 ఇటువైపున రోడియం ఫినిషింగ్ బాల్స్ వచ్చేసాయి. పెండెంట్ చూస్తున్నారు కదా, ఒకటి డైమండ్ షేప్, ఒకటి సర్కిల్ షేప్. వాటి మధ్యలో అంతా కూడా స్టోన్స్ వచ్చాయి. బాగుంది కదండి ప్యాటర్న్స్. సో మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 5 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ కూడా మనకి 5 వరకే పడుతుందండి. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ అలా ఏదైనా కావాలంటే చెప్పినట్టే వాట్సాప్ చేసేయండి. ప్రతిదీ క్లియర్ డీటెయిల్స్తో మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇందాక చూపించాను రోజ్ గోల్డ్ చైన్. ఇది కూడా సేమ్ బేస్డ్. చూడండి మంచి రోజ్ గోల్డ్ చైన్. ఫస్ట్ ఇక్కడ ఒక మనకి బాక్స్ షేప్లో ఉంది, అంతా కూడా రోడియం స్టైల్తో. ఇక్కడ నుంచి 2 లైన్స్లో సెగ్రిగేట్ అయిపోయాయి, అంటే 2 స్టెప్స్లో. హెవీగా ఉంటుందన్నమాట. మనం ముందు దాంతో కంపేర్ చేసుకుంటే మనకి డైలీ వేర్కి కాకుండా కాస్త హెవీ లుక్ అండ్ నెక్ మనకి బాగా ఎలివేట్ అవ్వాలి అనుకుంటే ఇలాంటివి ట్రై చేయొచ్చు. 2 లైన్స్లో వచ్చేసాయి. ఈ ఫస్ట్ లైన్లో చూడండి సర్కిల్ స్టైల్తో మనకి చక్కగా పెండెంట్ వచ్చేసింది. సెకండ్ లైన్లో వచ్చిన పెండెంట్ మాత్రం హెవీగా సీజర్స్, మధ్యలో అంతా రోజ్ గోల్డ్ కలర్ స్టోన్స్, మధ్యలో మాత్రం పెద్ద స్టోన్. బాగుంది కదండి ప్యాటర్న్ చూడడానికి. 2 లైన్స్లో ఉన్న కాన్సెప్ట్. సో డెఫినెట్లీ వాటికంటే కొంచెం మనకి వెయిట్ అయితే ఎక్కువే ఉంటుంది. గ్రాస్ వెయిట్ 9 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది కూడా మంచి రోజ్ గోల్డ్ చైన్. పై నుంచి చైన్ వచ్చేసి మధ్యలో మనకి ఈ రోడియం ఫినిష్ బాల్స్ ఇచ్చారు. అక్కడ నుంచి 2 లైన్స్గా సెగ్రిగేట్ అయిపోయాయి. 2 లైన్స్లో సేమ్ పెండెంట్ అండి. మధ్యలో ఒక మంచి మోజోనైట్ స్టోన్, చుట్టూ మనకి సీజర్స్. బాగుంది కదండి ప్యాటర్న్. సేమ్ అలాంటివే ఇయర్ రింగ్స్. ఇప్పుడు పెండెంట్ ఎలా అయితే వచ్చిందో అలానే ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి. కానీ ప్రస్తుతం నేను చెప్పే వెయిట్స్ అంతా ఓన్లీ చైన్ది చెప్తున్నాను. గ్రాస్ వెయిట్ 9 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్ పడుతుంది. బికాజ్ ఇవన్నీ కొంచెం రోజ్ గోల్డ్ అది ఇది ప్రైజింగ్ డీటెయిల్స్ ఎలా అంటే జస్ట్ వాట్సాప్ చేశారంటే ప్రైజింగ్ డీటెయిల్స్, ఎస్టిమేషన్స్ అన్నీ మన వాళ్ళు హెల్ప్ చేసేస్తారు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ ఒక సింపుల్ రోజ్ గోల్డ్ చైన్. ఇక్కడ ఏంటంటే మనం ముందు దాంట్లో ఇక్కడ వచ్చిందండి రోడియం బాల్, ఇక్కడ నుంచి 2 లైన్స్ వచ్చాయి. కానీ ఇది అలా కాదు, పైన వచ్చింది రోడియం బాల్ మన నెక్ దగ్గర వచ్చేసింది. అక్కడ నుంచే 2 లైన్స్లో వచ్చాయి. మధ్యలో చూడండి ఇలా రోడియం బాల్ వచ్చింది ఫస్ట్ లైన్లో. సెకండ్ లైన్లో మాత్రం ఐ షేప్ ఉంటుంది చూసారా, ఓవెల్ షేప్, అంతా కూడా స్టోన్స్తో. ప్యాటర్న్ చాలా బాగుంది. మనకి నెట్ అండ్ గ్రాస్ వెయిట్ 7 గ్రామ్స్ అలా పడుతుంది అనమాట. మీకు విత్ ఇయర్ రింగ్స్. కొందరికి ఏంటంటే సింపుల్గా ఇలానే కావాలి, కొందరికి వీటిలోనే బ్లాక్ బీట్స్ ఏదైనా కస్టమైజేషన్, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుందండి. మీకు ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా రిక్వైర్మెంట్ కస్టమైజేషన్స్ ఉన్నా 100% కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ప్యాటర్న్. అండ్ రోజ్ గోల్డ్ చైనే కానీ డిఫరెంట్గా, బికాజ్ మనకి సింపుల్ గోల్డ్ చైన్స్లోనే ఎన్ని ప్యాటర్న్స్ ఉంటాయో తెలుసు. ఇంకా రోజ్ గోల్డ్లో చూడండి ప్యాటర్న్స్ ఎంత బాగుంటాయో. లైట్ వెయిట్, మధ్యలో అటు ఇటు రోడియం బాల్స్ వచ్చేసి, పెండెంట్ మాత్రం మోజోనైట్
చుట్టూ సీజర్స్, కింద డ్రాప్ షేప్లో ఏమో ఎమరాల్డ్ స్టోన్ చుట్టూ సీజర్స్. బాగుందండి ప్యాటర్న్. ఎగ్జాక్ట్ ఇలాగే ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి యాక్చువల్లీ వీటికి. గ్రాస్ వెయిట్ 6 grams ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 5 grams. గిఫ్టింగ్ పర్పస్కి అంటే బర్త్డేస్ యానివర్సరీస్లో ఏదో ఒకటి గిఫ్ట్ చేయాలని చూస్తూ ఉంటాం కదా, ఇలాంటివి బెస్ట్, మనకి బడ్జెట్లో అయిపోతాయి అండ్ ఎప్పటికీ మెమరీ లాగా బాగుంటుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూసేయండి. ఇక్కడ చైన్ స్టార్ట్ అవ్వడం ఏంటంటే డిఫరెంట్గా స్టార్ట్ అయిందండి. ఇక్కడ వచ్చినవంతా కూడా ఒక చిన్న దోస పలుకులు ఓవల్ షేప్ లాగా డిఫరెంట్గా వచ్చేసాయి. నెక్స్ట్ మనకి మెష్ స్టైల్ చైన్ అనమాట. అంటే లైట్ వెయిట్గా హెవీగా కనిపించాలి అన్నప్పుడు మనం ఇలాంటి స్టైల్ యూస్ చేస్తూ ఉంటాం చూసారా, సేమ్ అలాంటి ప్యాటర్నే 18 క్యారెట్లో. పెండెంట్ మాత్రం అటు ఇటు అమ్మవారి రూపం చుట్టూ సీజర్స్. పైన మనకి ఫ్లవర్ వచ్చేసింది, కింద కూడా చూడండి ఫ్లవర్ ప్యాటర్నే, మధ్యలో మాత్రం నక్షీ స్టైల్తో అమ్మవారి రూపం. కింద మళ్ళీ ఒక చిన్నగా అంటే ఏమీ బీట్స్ ఇవ్వకుండా చిన్నగా రూబీ స్టోన్ అండ్ చుట్టూ సీజర్స్ ఇచ్చారు. వెరీ యూనిక్ అండ్ బ్యూటిఫుల్. అంటే మనకి బీట్స్ అవంతా కాస్త రెగ్యులర్ అవ్వకుండా చాలా థాట్ఫుల్గా చాలా బాగుందండి ప్యాటర్న్ అయితే. గ్రాస్ వెయిట్ వచ్చేసి 19 grams ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 18 grams పడుతుంది. సో ఈరోజు చూపించే ప్యాటర్న్స్ అన్నిటికీ ఆల్మోస్ట్ ఇయర్ రింగ్స్ ఉంటాయండి, కానీ నేనైతే చూపించట్లేదు బికాజ్ చాలా మందికి ఇలాగే చూస్తూ ఉంటారు కాబట్టి. ఇఫ్ ఇట్ ఆల్ మీకు విత్ ఇయర్ రింగ్స్ కావాలి అన్న జస్ట్ వాట్సాప్ చేశారంటే పిక్చర్స్ పెడతారు. ఫస్ట్ అయితే ఈ రోజ్ గోల్డ్ చైన్ చూసేయండి, బ్యూటిఫుల్ రోజ్ గోల్డ్ చైన్. నెక్స్ట్ మనకి రోడియం బాల్ వచ్చేసింది అటు ఇటు. నెక్స్ట్ మనకి ఇలా ఓవల్ షేప్లో ఓన్లీ రోజ్ గోల్డ్తో, ఇక్కడ స్టోన్స్ ఏమి ఇవ్వలేదు 4 వాటికి. నెక్స్ట్ మనకి ఇలా ఓవల్ షేప్ వచ్చింది చూసారా, వీటికి రోజ్ అంటే మనకి అంతా సీజర్స్ వచ్చాయి, మధ్యలో కూడా పెద్ద స్టోన్ వచ్చింది. వితౌట్ స్టోన్స్ విత్ స్టోన్స్, మనం ఏదో ఒక డైమండ్ సెట్ పెట్టుకుంటే ఉంటుంది చూసారా, అలాంటి లుక్ ఉంది. ఆ షైన్ కానీ పక్కన డైమండ్స్ పెడితే రెండింటిని మ్యాచ్ అంటే డిఫరెన్షియేట్ చేయలేరు, అంత పర్ఫెక్ట్గా సింక్ అవుతున్నాయి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 20 grams, నెట్ వెయిట్ వచ్చేసి 19 grams. బడ్జెట్లో మంచి డైమండ్ లుక్. ఇది వచ్చేసి ఎక్స్క్లూసివ్ పీస్ అనే చెప్పాలి, వెరీ యూనిక్గా ఉంది. పైన మంచిగా రోజ్ గోల్డ్ చైన్, ఇక్కడ రోడియం బాల్ వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇదంతా చూడండి మనకి గోల్డ్ అంటే ఇప్పుడు వైట్ గోల్డ్ స్టైల్ అండ్ అలాగే రోజ్ గోల్డ్ స్టైల్ పైన స్టోన్స్. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, రోజ్ గోల్డ్ పైన మనకు ఒక చిన్న కడీ లైన్ ఉంటుంది చూసారా, అలా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. వీటిపైన చూడండి ఒకటేమో మనకి పెంటగన్ షేప్ లాగా వచ్చేసి అందులో ఎనామిల్ స్టైల్, ఇంకొక దాంట్లో స్టోన్స్ రోడియం స్టైల్ లాగా కనబడుతుంది. పెండెంట్ అయితే హైలైట్ అసలు. బ్లూ స్టోన్, నార్మల్గా బ్లూ స్టోన్ ఎక్కడ కనిపించినా బాగుంటుందండి, యూనిక్ కాబట్టి. ఆ బ్లూ స్టోన్ అండ్ వాటి చుట్టూ కూడా సీజర్స్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా శారీస్ పైకనే కాకుండా ఇప్పుడు డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ పైకి ఏం చైన్ పెట్టుకోవాలి, ఏది పెట్టుకుంటే బాగుంటుంది, కాస్త డిఫరెంట్ ఉండాలి అనుకుంటూ ఉంటారు కదా, ఇలాంటివి ట్రై చేయండి. అంటే చాలా ఐ క్యాచీగా ఉంటాయి అండ్ చూడ్డానికి కూడా యూనిక్గా బాగా కనబడతాయి. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ ఒక సింపుల్ రోజ్ గోల్డ్ చైన్, వాటి తర్వాత మనకి ఇలా రోడియం బాల్స్ వచ్చేసాయి. ఇక్కడ నుంచి కడీ స్టైల్ లాగా ఇలా స్టార్ట్ అయిపోయింది చూడండి. ఈ లైన్స్ కడీ లైన్స్ లాగా వచ్చాయి కదా, వాటి మధ్యలో అంతా సర్కిల్స్. ఒక సర్కిల్లో హాఫ్ పార్ట్ అంతా మనకి ప్లెయిన్గా గోల్డ్ ఉంటుంది, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా స్టోన్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో అంతేనండి, ఒక సైడ్ అంతా కూడా మనకి గోల్డ్ ఉంటుంది, ఇంకొక సైడ్ అంతా కూడా స్టోన్స్ వచ్చేస్తాయి. కింద పెండెంట్ మాత్రం డ్రాప్ షేప్ పెండెంట్, 2 lines డ్రాప్స్ వచ్చేసాయి అండ్ మధ్యలో మాత్రం రూబీ స్టోన్. బాగుంది కదండి. ప్రతి సర్కిల్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, హాఫ్ సర్కిల్ అంతా కూడా వితౌట్ స్టోన్స్, హాఫ్ సర్కిల్ అంతా స్టోన్స్. మధ్యలో ఆ స్టోన్స్ మధ్యలో మనకి ఏదైతే చిన్న రౌండ్గా ఇలా పాప్ అవుతుందో వాటికి మాత్రం కంప్లీట్ స్టోన్స్తో వచ్చేసాయి. ఇయర్ రింగ్స్ కూడా వీటిలో చాలా క్యూట్గా ఉన్నాయి. పిక్చర్ కావాలి అంటే జస్ట్ వాట్సాప్ చేసేయండి. నెట్ అండ్ గ్రాస్ వెయిట్ మనకి సమ్వేర్ 16 grams వరకు పడుతుంది అనమాట. సో వన్ మోర్ డైమండ్ లుక్ లైక్ అనే చెప్పాలి, కంప్లీట్ డైమండ్ సెట్టింగ్ లాగా కనబడుతుంది. పైనుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడైతే రోజ్ గోల్డ్ చైన్, మధ్యలో ఇలా రోడియం బాల్స్ లాగా వచ్చేసాయి. నెక్స్ట్ ఇక్కడ 3 box షేప్ స్క్వేర్ షేప్స్ వచ్చాయండి వితౌట్ స్టోన్స్. ఇక్కడ నుంచి ఒకటి ఫ్లవర్, ఒకటి స్క్వేర్ షేప్, ఒకటి ఫ్లవర్, ఒకటి స్క్వేర్ షేప్. ఫ్లవర్ అంతా స్టోన్సే, ఈ స్క్వేర్ షేప్ వచ్చింది చూసారా, అవి కూడా అంతా స్టోన్స్, మధ్యలో పెద్ద స్టోన్ వచ్చేసింది. సో ఇక్కడ ఎలివేట్ అయ్యే పోర్షన్లో మాత్రం ఫ్లవర్ స్క్వేర్తో పాటు ఒక పెద్దగా ఇలా బాక్స్ లాగా ఇచ్చారు ఎమరాల్డ్ స్టోన్తో. వాటి చుట్టూ కూడా సీజర్స్ వచ్చేసాయి. ప్యాటర్న్ చాలా బాగుంది, కంప్లీట్ మనం డైమండ్ సెట్ పెట్టుకున్నట్టు అంటే అట్రాక్టివ్గా కనబడుతుందండి లుక్ వైజ్ అయితే. గ్రాస్ వెయిట్ 23 grams ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 21 grams పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ పైనుంచి అయితే సింపుల్గా చైన్ వచ్చేసింది. నెక్స్ట్ రోడియం బాల్స్ తర్వాత ఇక్కడ చూడండి 5 ఈజీగా 5 మనకి ఇలా ఎమరాల్డ్ స్టోన్స్ ఓవల్ షేప్లో ఇచ్చారు. వాటి చుట్టూ సీజర్స్ వచ్చేసాయి. వాటి నుంచి 2 linesలో సెగ్రిగేట్ అయిపోయాయి. ఆ 2 linesలో ఒక బాక్స్లో మనకి రోజ్ గోల్డ్ స్టోన్స్ లాగా, ఇంకోటి సీజర్ స్టోన్స్ లాగా 2 linesలో వచ్చేసాయి. మధ్యలో పెండెంట్ కూడా ఓవల్ షేపే, సీజర్స్ అండ్ సేమ్ ఇవే ఎమరాల్డ్ స్టోన్, కిందేమో డ్రాప్ షేప్
అంటే ఈ పెండెంట్ కాన్సెప్ట్ చాలా బాగుంది. అదే కాన్సెప్ట్లో మనకి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్ పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, అంతా కూడా పైనుంచి ఇలా ఓవల్ షేప్స్ వచ్చేసాయి. అంటే మనకి రింగ్స్ వస్తాయి నార్మల్గా చైన్లో, అవి సర్కిల్స్ లాగా వస్తాయి కదా, ఇవైతే ఓవల్ షేప్ లాగా వచ్చాయి. ఇప్పుడు నెక్లెస్ ఎలా ఉందో చూడండి, అంతా కూడా డైమండ్ షేప్ అనమాట. వాటి నుంచి లైన్స్ కిందికి, డైమండ్ ఉన్న దగ్గర కింద ఫ్లవర్ లాగా ఇచ్చేసి ఒక పెద్ద లైన్, డైమండ్ పక్కనేమో చిన్న లైన్ వస్తుంది, ఆ లైన్ పైన కూడా ఫ్లవర్స్, సీజర్స్. సో ఈ డైమండ్ ఉన్న దగ్గర లైన్లో మాత్రం రూబీ కలర్ స్టోన్స్ కూడా వస్తున్నాయి. సో మీకు డిఫరెంట్ పెండెంట్ ఎలా ఉందంటే మనకి నెక్లెస్ పెట్టుకున్నామన్నట్టే ఉంటుంది, కానీ కంప్లీట్ రోజ్ గోల్డ్ కలెక్షన్ అన్నమాట. అది మనకి కాన్సెప్ట్ ఫ్యూజన్ లాగా ఉంటుంది. గ్రాస్ వెయిట్ 40 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 37 గ్రామ్స్, 18 క్యారెట్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాటర్న్. సో చూసారు కదండి రోజ్ గోల్డ్ కలెక్షన్. హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. గిఫ్టింగ్ పర్పస్కి చాలా బెస్ట్ ఆప్షన్. సో ఎవరైనా చూస్తున్నా, ఎప్పుడు నెక్స్ట్ యానివర్సరీస్, బర్త్డేస్ ఏదైనా వస్తున్నా కన్సిడర్ దిస్, చాలా బాగున్నాయి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. See you in next episode. Until then, keep smiling. Take care. Bye-bye.